ఆయన ఒక రాజకీయ నాయకుడు టీంలో జాయిన్ అయ్యాడు. రాజకీయ నాయకులు రాజకీయాలు చేయడానికి తయారయ్యాడు ఆయన. నాకేం తెలుసు జరగబోయే సంగతులు. దేవుని ఆత్మచేత నడిపించబడే వాళ్ళకి ఎక్కడ గొయ్యుందో, ఎక్కడ ముళ్ళుండయో, ఎక్కడ బురదుందో, ఎక్కడ పాపం ఉందో, ఎక్కడ శాపం ఉందో అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే మనకు తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో మనం ఆత్మచేత నడిపించబడే అనుభవాన్ని ప్రతినిత్యము ప్రతిరోజు మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఒక్కోసారి ఇట్లాంటి మీటింగుల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నన్ను పిలిచినప్పుడు నేను ప్రార్థన చేసుకుంటా ఉంటాను. ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుని ఆత్మ నాలో పనిచేస్తుంది కదా. ఒక కళ ద్వారా, దర్శనం ద్వారా ఈ వాక్యం మాట్లాడు, ఈ వాక్యం మాట్లాడు, ఈ వాక్యం మాట్లాడని దేవుడు నాకు తెలియజేస్తాడు. ఇక అప్పుడు నేను ఆ మీటింగ్లోకి వెళ్ళి దేవుడు బయలుపరిచిన వాక్యాన్ని మాట్లాడినప్పుడు ప్రజల జీవితంలో ఒక నూతనమైన ఉజ్జీవం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఆత్మచేత ఫిలిప్పు నడిపించబడ్డాడు. 8వ అధ్యాయం అపోస్తలుల 29వ వచనంలో మీరు చదవద్దు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుని ఆత్మ ఇదిగో ఆ యొక్క నపుంసకుడిని కలుసుకోమని పరిగెత్తమని పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుని ప్రేరేపిస్తాడు. ఆ యొక్క సువార్తికుడు ఆయన ఫిలిప్పు పరిగెత్తుకుంటా ఇదిగో రథము కన్నా వేగముగా ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇదిగో ఆ నపుంసకుడు రథంలో ఆ యొక్క ఆర్థిక శాఖ మంత్రి ఇథియోపియా దేశం, ఆఫ్రికా ఖండం ఇథియోపియా దేశంలో ఆర్థిక శాఖ మంత్రి ప్రయాణం చేస్తున్నాడు. అతను నపుంసకుడు. దేవునికి ఆ నపుంసకుడు కలుసుకోమనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆయన యెషయా గ్రంథం చదువుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ ఫిలిప్ అంటాడు, నువ్వు చదువుతుంది నువ్వు గ్రహించున్నావంటే ఎవడైనా నాకు బోధింపుకుంటే అది నాకు ఎలాగ తెలుస్తుంది అని అంటాడు. ఏం చదువుతున్నావు నువ్వంటే ఇదిగో వదకు తేబడిన యెషయా గ్రంథంలో రాయబడింది. దీని అర్థం చెప్పంటే